నమస్తే అండి. పల్నాడు జిల్లాకు చెందినటువంటి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో 2 జాతీయ పార్టీలలో కొనసాగిన అనుభవం ఆ నాయకుడికి ఉంది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు నుంచి పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గానికి వలసగా వెళ్ళారు ఆయన. ఆ నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. కూటమి సునామీలో వైసీపీలో మంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడి పైన గెలుపొందారు ఆయన. కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించారు. కానీ లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త వాళ్ళకే మంత్రివర్గంలో చోటు కల్పించారు అనేటటువంటిది టీడీపీ చెబుతున్నటువంటి పెద్దలు, నాయకులు చెబుతున్నటువంటి సంగతి తెలిసినటువంటిదే. దీంతో ఆ సీనియర్ నాయకుడికి పదవి దక్కలేదు. అప్పటి నుంచి మౌనం వహించారు. అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారా లేదా అనే అనుమానం కలిగేంతగా సొంత పనుల్లో మునిగిపోయారు ఆయన. ఇదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు మరో వ్యాపారి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారనేటటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆగడాలపైన ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ ఆరోపణలో నిజమే ఉందని నిర్ధారణ కావడంతో ఇకపైన జాగ్రత్తగా ఉండాలని ఇకనైనా కానీ అని ప్రభుత్వ పెద్దలు సదరు సీనియర్ నేతను హెచ్చరించినట్టు తెలుస్తోంది. మంత్రి పదవి ఇవ్వకపోగా సీనియర్ నేతనైనటువంటి నన్నే వార్నింగ్లు ఇస్తూ అవమానిస్తున్నారని సదరు ఎమ్మెల్యే ఒకంత అలకబూనినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నమస్తే.